కానీ అందరూ మైక్ ఆన్ చేయకండి. ఎవరైతే ఆన్సర్ చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి మీ ఆన్సర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ మైక్ ఆన్ చేస్తున్నాను. కానీ అందరూ మాత్రం మైక్ ఆన్ చేయకండి. ఎవరైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళే మైక్ ఆన్ చేయండి. హలో. ప్రభ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఓనర్ బిజినెస్ లోకి అడిషనల్ క్యాపిటల్ తెస్తున్నారు కాబట్టి అది క్యాష్ బ్యాలెన్స్ కాబట్టి బిజినెస్ లోకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సో అసెట్ అనేది మనకి పెరుగుతుంది అన్నమాట, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ ఓనర్ తెచ్చేది ఏదైనా మనం క్యాపిటల్ కింద ట్రీట్ చేస్తాం కాబట్టి ఆ క్యాపిటల్ అనేది తిరిగి ఎప్పటికైనా మళ్ళీ ఓనర్ కి పే చేస్తాం కాబట్టి అది మనకి బిజినెస్ లయబిలిటీ అవుతుంది. సో లయబిలిటీ కూడా పెరుగుతుంది సార్. అప్పుడు అసెట్ ని డెబిట్ సైడ్ రాస్తాము, క్యాపిటల్ ని క్రెడిట్ చేస్తాము. ఎంట్రీ ఓకే, అంటే క్యాష్ డెబిట్ రాస్తాము, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ రాస్తాము, అంతేనా మీరు చెప్పింది? ఇక్కడ లయబిలిటీ కూడా పెరుగుతుంది అంటున్నారు, అంతేనా? ఎప్పటికైనా తిరిగి ఓనర్ కి పే చేయాలి కాబట్టి బిజినెస్ లో లయబిలిటీ కూడా పెరుగుతుంది సార్. అంటే ఇక్కడ చెప్పిన ఆన్సర్ ఆప్షన్ బి అంటారు. ఎస్ సార్. ఓకే అండి. నెక్స్ట్ ఎవరైనా? ఇప్పటి నుంచి మనం ఇట్లా వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఆ వీక్లో మీకు ఏవైతే ఎంసీక్యూస్ గ్రూప్లో ఇస్తామో మన పెయిడ్ స్టూడెంట్స్కి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్న వీడియోస్ కూడా చేద్దాం. అంటే కొందరికి అవి ఎక్స్ప్లెనేషన్ అర్థం కావట్లేదు అంటున్నారు. నేను మీ గ్రూపులు పెట్టిన ఎంసీక్యూస్ ఏవైనా కానీ ఇంటర్వ్యూస్లో 99% అడగడానికి ఛాన్సెస్ ఉన్న ఎంసీక్యూస్ అన్నమాట. చూడండి, ఇక్కడ క్యాష్ తెచ్చిన, బ్యాంక్ బ్యాలెన్స్ తెచ్చిన అండి, అది అడిషనల్గా తెచ్చిన, నార్మల్గా బిజినెస్ స్టార్ట్ చేస్తూ తెచ్చిన ఎంట్రీస్ నార్మల్గానే ఉంటాయి. ఓకే అండి. ఓనర్ అనే వాళ్ళు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తూ క్యాపిటల్ తెచ్చిన సేమ్ ఎంట్రీ అలానే ఉంటుంది. అడిషనల్ క్యాపిటల్ తెచ్చినా కానీ సేమ్ ఎంట్రీ అలానే ఉంటుంది. ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ రూపంలో ఏం చేస్తున్నారు? క్యాష్ తెస్తున్నారు. ఇక్కడ చూడండి, క్యాష్ అనే దానికి ఏ రూల్ అప్లికేబుల్ అవుతుంది? రియల్ అకౌంట్ రూల్ అప్లికేబుల్ అవుతుంది. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్ లోకి ఏమవుతుంది? వస్తుంది. ఓకే అండి. వచ్చేదాన్ని ఎటువైపు రాస్తాం? డెబిట్ వైపు రాస్తాం. క్యాష్ అకౌంట్ డెబిట్. ఓకే అండి. నెక్స్ట్, ఈ క్యాష్ ని ఎవరు తెస్తున్నారు? ఓనర్ తెస్తున్నారు. ఓనర్ అనే పర్సన్ కి ఏ రూల్ అప్లికేబుల్ అవుతుంది? పర్సనల్ అకౌంట్ రూల్ అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఓనర్ అనే పర్సన్ బిజినెస్ కి ఇస్తున్నారా, బిజినెస్ నుంచి తీసుకుంటున్నారా? బిజినెస్ కి ఇస్తున్నారు, అంటే గివర్ కాబట్టి ఎటువైపు రాస్తాం? క్రెడిట్ వైపు రాస్తాం. ఏమని రాస్తాం? సింగిల్ ఓనర్ కనుక అయితే డైరెక్ట్ క్యాపిటల్ అని రాస్తాం. ఇక్కడ పార్ట్నర్స్ కనుక అయితే ఆ పార్ట్నర్ పేరుతో కలుపుతూ ఎంట్రీ రాస్తాం. అంటే ఏ అయితే ఏ క్యాపిటల్, బి అయితే బి క్యాపిటల్ అన్నట్లు. ఇక్కడ మనకి ఏ పేరు చెప్పలేదు కాబట్టి సింగిల్ పార్ట్నర్, సింగిల్ పర్సన్ బిజినెస్ లాగా మనం ఏమంటాం, ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ ఏమైనా జస్ట్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. ఓకే అండి. క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ ఎంత? 15 lakhs. ఇదేంటి మనం ఇక్కడ చూసింది? గోల్డెన్ రూల్స్ ప్రకారం, అంటే ట్రెడిషనల్ అప్రోచ్ ప్రకారం ఎంట్రీ ఇలా ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ అదే మోడర్న్ అప్రోచ్ ప్రకారం కనుక ఆలోచిస్తే అక్కడ మనకి ఏమని చెప్పారు? ఎసెట్ వాల్యూ బిజినెస్ లోకి, అంటే ఎసెట్ వాల్యూ కనుక పెరుగుతూ ఉంటే డెబిట్ వైపు రాయండి, బిజినెస్ యొక్క ఎసెట్ వాల్యూ తగ్గుతూ ఉంటే కనుక క్రెడిట్ వైపు రాయండి అన్నారు. ఇక్కడ క్యాష్ అనేది మనకి ఏమవుతుంది? కరెంట్ అసెట్ అవుతుంది. ఓకే అండి. ఇక్కడ బిజినెస్ లోకి క్యాష్ బ్యాలెన్స్ వస్తుందంటే బిజినెస్ లో ఉన్న ఓవరాల్ క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది, అంటే అసెట్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఎటువైపు రాస్తున్నాం? డెబిట్ వైపు రాస్తున్నాం. నెక్స్ట్ అంటే ఈ ఆప్షన్. ఓకే అండి. డెబిట్ వైపు అసెట్ వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ ఓనర్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? ఇక్కడ మనకి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం నార్మల్గా ఓనర్ బిజినెస్ ఇద్దరు ఒకళ్ళు అయినప్పటికీ ఇక్కడ మనం ఇద్దరిని విడివిడిగా చూడాలి. ఓకే అండి. అంటే ఓనర్ బిజినెస్ కి సమ్ అమౌంట్ ఇస్తున్నాడు అంటే ఆ అమౌంట్ ఓనర్ నుంచి బిజినెస్ అప్పు తీసుకుంటున్నట్లు ఏదో ఒక రోజు తిరిగి ఆ ఓనర్ కి చెల్లించాలి అన్నట్లు మనం అంటే ఇలా థింక్ చేస్తూ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. ఏది? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, దాన్ని అంటే దాన్ని థింక్ చేస్తూ. ఓకే అండి. అంటే ఇక్కడ ఓనర్ 15 lakhs తెస్తున్నాడంటే ఈ 15 lakhs ఏదో ఒక రోజు మళ్ళీ మనం ఓనర్కి తిరిగి పే చేయాలి. కాబట్టి ఈ 15 lakhs అనేది బిజినెస్కి ఏమవుతుంది? లయబిలిటీ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? బిజినెస్లో ఓవరాల్గా అసెట్ వాల్యూ పెరుగుతుంది, అట్లనే బిజినెస్కి సంబంధించి అప్పు లయబిలిటీ కూడా పెరుగుతుంది. అంటే రెండు పెరుగుతున్నాయి. ఇక్కడ అసెట్ వాల్యూ పెరుగుతుంది, లయబిలిటీ వాల్యూ పెరుగుతుంది. ఓకే అండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి?
ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఓకే అండి. ఎసెట్ వాల్యూ పెరుగుతుంది, లయబిలిటీ వాల్యూ పెరుగుతుంది. ఓకేనా? క్లియరా? నేను కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇంకొంచెం ఎలాబొరేట్‌గా చెప్పాను. అంటే కొందరు ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఈజీగానే అర్థమైపోతుంది. ఇందాక ప్రభా గారు చెప్పింది ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఈ మోడర్న్ అప్రోచ్, ట్రెడిషనల్ అప్రోచ్ గురించి అంత క్లారిటీ లేదు కాబట్టి కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పాను. ఓకే అండి. క్లియరా? ఓకే అండి. డన్ అండి. డన్. హావ్ ఎ నైస్ డే అండి. బై. బై.